నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. రోజు తరగతి గదిలో ఆనందంగా ఆడిపాడే కవిత ఆ రోజు నిరుత్సాహంగా ఉంటుంది. ఆటల సమయం అనగానే ఎగిరి గంతేసే శ్రీజ ఆ రోజు ఆటకు రానని చెప్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడు చేసే చిన్న పాప ఆ రోజు ఒక్కతే నిరుత్సాహంగా ఉంటుంది. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివే శ్రీవిద్య ప్రతిరోజు తన స్నేహితురాళ్లను సరదాగా ఏడిపిస్తుంది. కానీ ఒక్కరోజు తనే మౌనంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు నవ్వించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. వీటన్నింటికీ కారణం వారిలోని మానసిక కుంగుబాటు అంటున్నారు మానసిక నిపుణులు. పసిపిల్లలతో పాటు యుక్త వయసులో ఉన్న మహిళలు నేడు ఎక్కువగా ఈ కుంగుబాటుకు గురవుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ మానసిక కుంగుబాటుకు అనేక కారణాలున్నాయి. ఈ అంశం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? సోమాజిగూడలో ఉన్న నీలకంఠ జ్యువెలర్స్కి ఇచ్చేసిందండి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు దేవేంద్ర గారు. మరి ఆ జ్యువెలరీ ఏంటో చూసేద్దామా? నమస్కారం దేవేంద్ర గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే దేవేంద్ర గారు, మరి ఈ రోజు మా సకులకు అంటే మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ కలెక్షన్స్ ఏంటి, వాటి గురించి తెలియజేస్తారా? ఈ రోజు వచ్చేసి మనకు యాంటిక్స్ లో డిఫరెంట్ సబ్ కలెక్షన్స్ ఉన్నాయండి. నెక్లెస్ లో డిఫరెంట్ సబ్ కలెక్షన్స్ రకరకాల డిజైన్స్ తో పాటు ఉన్నాయండి. ఓకే, సో నెక్లెస్ చూపిస్తారా? అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో ఇది యాంటిక్ లో విత్ కుందన్ వర్క్ తో పాటు ఫుల్ యాంటిక్ వర్క్ వచ్చేసింది. కుందన్ వర్క్ కొద్దిగా లైట్ గా వచ్చిందండి. సో అక్కడ డిజైన్ అనేది డిఫరెంట్ మోడల్లో వచ్చేసింది. పైన చైన్ లో చూసేస్తే కొద్దిగా ఇట్లా లీవ్స్ టైప్ లో వచ్చేసి కింద మ్యాంగో పీస్ వచ్చాయి. ఆ మ్యాంగో పీసెస్ కి మొత్తం మనకి కుందన్స్ వర్క్ అనమాట. ఏదైతే కలర్ వైజ్ ఉంది కదా అది మొత్తం కంప్లీట్ గా కుందన్ వర్క్ తో పాటు అండ్ అక్కడక్కడ కొన్ని సీజెట్స్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇంకా కొద్దిగా బ్రైట్నెస్ పెరగడానికి సీజెట్స్ కూడా దీంట్లో యూస్ చేశారు. సో మిడిల్లో ఎందుకంటే ప్రొఫెషనల్ మిడిల్ ఎక్కువగా హైలైట్ ఉంటుంది కాబట్టి మనకి కలర్ కాంబినేషన్ ఎక్కువగా పెంచారనమాట. ఇది సేమ్ ఇలా మ్యాంగోస్ వచ్చేసి 2 సైడ్స్ మ్యాంగోస్ అండ్ కింద పెండెంట్స్ కొద్దిగా ఎంబోస్ చేసి ఆ ఎంబోస్ లో కూడా మొత్తం సరౌండింగ్ కుందన్ వర్క్ వచ్చింది. మళ్ళీ మిడిల్లో సీజెడ్ ఫినిషింగ్ తో పాటు చేశారు. ఇక్కడ ప్లెయిన్ బాల్స్ వచ్చాయి అనమాట. యూజువల్ గా కొన్ని ప్లెయిన్ బాల్స్ అంటే డిజైన్ వైజ్ గా తయారు చేయడానికి అనుకూలంగా ఎలా డిజైన్ సెట్ అవుతుందో ఆ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మిడిల్ లో ఒక పర్ల్ సింగిల్ పర్ల్ ఉంది. అంటే ఇక్కడ పైన వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా మనకు ఇక్కడ ఎండింగ్ లో ఒక పర్ల్ పెట్టామన్నమాట. ఇక్కడ బార్డర్ లో కూడా పెండెంట్ బార్డర్ లో మొత్తం రెడ్డిష్ కుందన్ వర్క్ ఉంది. ఇక్కడ పెండెంట్స్ లో ఇది కంప్లీట్ గా ఎంబోస్ చేసింది కదా, నక్షి వర్క్ లో ఎంబోస్ అయింది అనమాట. సో ఇందులో కొద్దిగా నెక్లెస్ కి లాకెట్ పెట్టేసరికి ఎంబోస్ అవుతుంది. సో పెండెంట్ తోటి కూడా ఇంకా నెక్లెస్ లో అట్రాక్షన్ ఎక్కువగా ఇంక్రీజ్ కావడానికి ఈ రకంగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎన్ని గ్రాములు ఉంటుందంటే? ఇది ఒక 100 grams వరకు ఉంటుందండి. 100 grams ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్. ఓకే, అంటే మనకు కావాలనుకుంటే లాంగ్ చైన్ కూడా లాంగ్ చైన్. ఎలాంటి అకేషన్స్ కి బాగుంటది అంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే వెడ్డింగ్ పర్పస్ కి అయితే చాలా గ్రాండ్ గా బాగుంటుందండి. సో ఫంక్షన్స్ కి అండ్ ఫెస్టివల్స్ కి అలా వేసుకున్నా బాగుంటుంది అనమాట. చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. ఓకే అండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇంకో సెట్స్ ఇది చూస్తున్నాం కదా ఇప్పుడు. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ గా ఉంది ఇది. దీంట్లో చూస్తే డిజైన్స్ ఎక్కువగా హైలైట్ అవుతుంది. సో దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఈ డిస్టెన్స్ లో కూడా డిజైన్ బాగా సెట్ చేశారండి. చాలా అంటే 2-3 డిజైన్స్ ఉన్నాయి ఇందులో మేడం. అంటే ఈ బ్రాడ్నెస్ కి 2-3 డిజైన్స్ పెడితేనే ఆ డిజైన్ వైజ్ మనకి స్పష్టంగా క్లారిటీగా బాగా కనబడుతుంది అనమాట. ఇక్కడ పై ప్రపోర్షనల్ లో కొద్దిగా కుందన్ వర్క్ వచ్చింది. మిడిల్ లో స్లైట్ గా కొద్దిగా కుందన్ వర్క్ ఇచ్చేసి పైన పర్ల్ పెట్టారు. ఇక్కడ చూస్తే ఇది మ్యాంగో పీస్. యాక్చువల్గా ఏంటంటే మ్యాంగోస్ లో కూడా ఎలా అంటే లీవ్స్ తో పాటు ఉన్నట్టుగా మ్యాంగో రియాలిటీగా కనబడుతుంది. ఎలానైతే మ్యాంగోస్ ఇక్కడ మ్యాంగో విత్ లీవ్స్ అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. చిన్న బెల్ టైప్ లో కూడా డిజైన్ ఇచ్చారండి పైన. ఆ ప్రకారంగా సెట్ చేశారు ఇది. సో ఇక్కడ మిడిల్ లో కొద్దిగా ఎందుకంటే కంప్లీట్ గా ప్లేన్ ఇచ్చేసరికి ఇది ఇండివిజువల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ పెండెంట్ కి అటాచ్మెంట్ గా కొద్దిగా కలర్ కాంబినేషన్ పెట్టేసి పైన పర్ల్ పెట్టారు. ఇక్కడ పెండెంట్స్ లో చూస్తే ఇక్కడ పికాక్స్ వచ్చాయండి. పైన గోల్డ్ ఫినిషింగ్ తో పాటు పికాక్స్ ఉన్నాయి అనమాట. రెండు వైపులా పికాక్స్ వచ్చేసాయి. ఇక్కడ కొద్దిగా నామం టైప్ లో మనకి మెరూన్ కలర్ వచ్చింది. కింద గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మల్టీపర్పస్ వచ్చేసింది. రెడ్ అండ్ గ్రీన్ అవన్నీ పర్ల్స్ కూడా దీనికి అటాచ్మెంట్ చేశారు. ఓకే, ఇక్కడ పర్ల్స్ పైన కూడా డిజైన్ బాగుందండి. నీట్ గా ఫ్లవర్ తోటి ఫ్లవర్ కూడా చాలా బాగా వచ్చింది. పెద్ద పీస్ ఉంది అనమాట. ఇక్కడ ఫ్లవర్ లో చూస్తే కొద్దిగా పెద్దగా ఉంది. అంటే పై నుండి కంపేర్ చేస్తే కొద్దిగా ఇక్కడ పెద్దగా వచ్చింది. పెండెంట్ షేప్ కూడా డిఫరెంట్ గా ఉందండి. మామూలుగా ఓవల్ గా రౌండ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. మనకి ఏంటంటే చాందీ బాల్ టైప్ లో వెరైటీగా ఉందండి. ఓకే, ఇప్పుడు బుట్టలో కూడా చూసాం కదా, బుట్టలు చాలా క్యూట్ గా ఉన్నాయండి. ఇవైతే ఇలా కొద్దిగా యాక్చువల్ గా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ తక్కువ వచ్చేసింది. పై టాప్ లో ఏంటంటే
ఏంటంటే ఫ్లవర్ టైప్ ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్ టైప్ వల్ల ఏమైపోతుంది, కింద అయితే బుట్ట ఉంది కదా దానికి ఇంకా ఎక్కువగా హైలైట్ చేస్తుంటుంది అనమాట. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అంటారు? 120 గ్రామ్స్ వరకు ఉంటుందండి. 120 గ్రామ్స్ వరకు. ఇది కూడా నార్మల్ గా మీరు అన్నట్టుగా అన్ని ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ డిజైన్ ఇది, అంటే ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో లేదు ఇలాంటి డిజైన్స్, చాలా డిఫరెంట్ గా ఉందండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. తప్పకుండా. ఇది చూస్తున్నాం కదా ఇప్పుడు అన్ని హెవీలో చూసాము, ఇది కొద్దిగా సింపుల్ గా వచ్చింది. ఇదేంటంటే కొద్దిగా డిజైనర్ టైప్ గా వచ్చింది అనమాట. అన్ని ట్రెడిషనల్ గా చూస్తున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్సీగా డిజైనర్ టైప్ గా వచ్చేసింది. ఇక్కడ కొద్దిగా స్టెప్ వైజ్ గా వచ్చింది అనమాట. ఇది 1 సైడ్ డిజైన్ గా కనబడుతుంది. 3 rows బాల్స్ వచ్చేసి, ఈ బాల్స్ మనకి ఈ బాల్స్ వల్ల ఏంటంటే మనకి గోల్డ్ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బాల్స్ హాలోగా ఉంటాయి కాబట్టి ఐటమ్ వైజ్ చూస్తే నెక్లెస్ అయినా కొద్దిగా గ్రాండ్ గా కనబడుతుంది. సో మనకు పర్చేసింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో గోల్డ్ వెయిట్ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి కొనడానికి అంత పెద్ద మనకి భారంగా ఉండదు అనమాట. సో వాటికి కాంబినేషన్ కూడా కొద్దిగా లైట్ గా కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారండి. ఓకే, మరి దీని ఇయర్ టాప్స్ చూద్దాం. ఇయర్ టాప్స్ చూస్తున్నాం కదా, లాంగ్ లెంత్ లో ఎంత బాగా వచ్చింది చూస్తారు కదా. సో లాంగ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుండి మనకు చూస్తే ఇది ఒక షాండిల్ టైప్ లో వెరైటీగా బాగుందండి ఇది. ఓకే, అండ్ ఇది వెయిట్ లో కూడా చూస్తే చాలా తక్కువ. అండ్ ఇది చాలా ట్రెండీగా ఉంది. అంటే ఇప్పుడున్న అమ్మాయిలు అంటే గోల్డ్ పెట్టుకోరు అని అనుకుంటారు ఎక్కువగా, కానీ ఇవి జాబ్ వెళ్లే వాళ్ళు అలాగే కాలేజ్ కి వెళ్లే వాళ్ళు స్టైల్ గా పెట్టుకొని వెళ్ళచ్చు. ఇలాంటి చూసారనుకోండి వాళ్ళు ఆటోమేటిక్ అట్రాక్టివ్ తీసుకోవాలనుకుంటారు. మరి ఇది చాలా లైట్ వెయిట్ అంటున్నారు, చూడడానికి డిజైన్ చాలా సింపుల్ గా అండ్ లైట్ వెయిట్ గా ఉంది. మరి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అంటారు? 50 గ్రామ్స్ వరకు వస్తుందండి. 50 గ్రామ్స్ అంటే ఒక 5 లాస్ అయిపోతుంది. ఓకే అండి, చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ గా ట్రెండీగా. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఓకేనండి, దీంట్లో ఎక్కువగా ప్లెయిన్ వర్క్ వచ్చేసింది. ఓకే, ప్లెయిన్ బాల్స్ తో పాటు బాల్స్ అన్ని మనకి లైన్స్ లో ఇచ్చారు. ఇది మీడియం లెంత్ లో వచ్చిందండి. ఇక్కడ ఫ్లవర్ ఫినిషింగ్ లో నక్షి వర్క్ వచ్చింది అనమాట. ఇక్కడ డబుల్ ఫ్లవర్ గా ఉంది. పెండెంట్స్ లోనే మళ్ళీ ఇంకొక చిన్న పెండెంట్ వైజ్ గా పెట్టారు. ఇక్కడ ఎటు చూసినా గానీ మనకు ప్లెయిన్ వర్క్ బాల్ ఫినిషింగ్ కనబడుతుంది. సో ఈ బాల్ ఫినిషింగ్ ఏంటంటే ఏదైతే మనకు మిగతా జ్యువెలరీతో కంపేర్ చేస్తే ఇది ఇంకా కొద్దిగా వెరైటీగా ఉంటుందండి. యూజువల్ గా ఏంటంటే ఎక్కువగా ఇలాంటి మోడల్స్ రెడీ కావాలన్నమాట. కొన్ని డిజైన్ వైజ్ గా తయారు చేసుకోవచ్చు. సో ఇలా స్టెప్ వైజ్ గా ఉంటేనే మనకి వీటిలో గ్రాండ్నెస్ ఉంటుంది. సో అందుకని ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రంట్ లో చూసేస్తే పెద్ద సైజ్ బాల్స్ ఇచ్చేసి పైకి వెళ్ళేసరికి చిన్నగా పెట్టేస్తే ఇది అనేది మనకి ఈ బాల్స్ వల్ల ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ వైజ్ తక్కువగా ఉంటుంది అండ్ గ్రాండ్ గా ఉంటుంది. ఇది ఒకటి వేసుకుంటే చాలు, ఇంకా మనం లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ వేసుకోకుండా సరిపోతుంది అనమాట. ఇక్కడ పెండెంట్స్ లో ఉన్న మిడిల్ ఫ్లవర్ కూడా ఇక్కడ సైడ్ నుండి వచ్చింది. అంటే ఇది కంటిన్యూషన్ ఇవ్వకుండా ఇక్కడ మిడిల్ లో ఇచ్చేసరికి ఏమైపోయింది, ఈ పెండెంట్ కూడా కాంబినేషన్ గా బాగా సెట్ అయింది అనమాట. బుట్టలు మాత్రం చాలా ఫ్యాన్సీగా బాగున్నాయి. నార్మల్ బుట్టలు కాకుండా కొద్దిగా డబుల్ ఫ్లవర్ టైప్ లో వచ్చింది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చాయి. కింద హ్యాంగ్ చేయడానికి కుందన్ వర్క్ కూడా ఉంది. అండ్ పైనుండి కూడా మొత్తం మువ్వలతో పాటు డిజైన్ రెడీ చేశారన్నమాట. చాలా బాగుందండి. అంటే ఇవి కూడా ఎక్కువగా గోల్డ్ పడినట్టుంది వీటికి కూడా, ఎందుకంటే ఎక్కువ మువ్వలు వాడాం కదా ఇందులో. అవునండి. సో మరి ఇంత మంచి ఓవరాల్ గా ఉంది కదా, సో ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఇది ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మరి ఇంత మంచి ఈ సెట్ ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అంటారు? 150 గ్రామ్స్ వరకు వస్తుందండి. అంతేనా? 150 ఎందుకంటే ఇక్కడ చాలా వెయిట్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్లేన్ బాల్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల మనకి లైట్ వెయిట్ చేయడానికి తయారు చేసుకోవచ్చు అనుకోండి. ఓకే, సో 150 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, నిజంగా చాలా బాగుందండి. సో మరి దేవేంద్ర గారు ఈ రోజు మా సకులకి అంటే మార్కెట్ లో లేటెస్ట్ గా వచ్చిన జ్యువెలరీ ఐటమ్స్ మా కలెక్షన్స్ అన్నింటిని కూడా మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇటీవలే అమెరికాలోని పిల్లల వైద్యుల సంఘం ఓ ప్రతిపాదన తెచ్చింది. అదేమిటంటే కనీసం ఏడాదికి ఒక్కసారైనా చిన్నారులకు మానసిక కుంగుబాటు పరీక్ష నిర్వహించాలని. ఎందుకంటే సమాజంలో ఏ మార్పు వచ్చినా ఆ ప్రభావం ముందు పడేది పిల్లల మానసిక స్థితి మీదే. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఆ దేశాల సాంస్కృతిక జీవన విధానాన్ని బట్టి అక్కడి పిల్లలు మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు అని చెప్పొచ్చు. మన దేశంలో ఆ పరిస్థితి లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన దేశంలోని పిల్లలు, సగటు మహిళలు మానసిక కుంగుబాటులో ఉంటున్నారన్నది నిజం. అయితే మానసిక కుంగుబాటు అన్నది చాలా సున్నితమైన అంశం. దీని వెనుక అనేక కారణాలుండొచ్చు. సాధారణంగా ఒక స్థాయి వరకు మనసు ఒత్తిడిని భరిస్తుంది. కానీ తీవ్ర ఒత్తిడికి గురైతేనే ప్రమాదం. మానసిక కుంగుబాటు గురించి మరికొన్ని సంగతులు మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూద్దాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. మన సక్కులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? ఓకే. నమస్తే మేడం, నా పేరు లత. నా వయస్సు 37 సంవత్సరాలు. నేను నా భర్త నుండి విడాకులు తీసుకున్నాను. నాకు 17 ఏళ్ల బాబు ఉన్నాడు. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల మా బాబుని 10 ఏళ్ల నుండి మా అక్క దగ్గర ఉంచుతున్నాను. తను కూడా విడాకులు తీసుకున్నటువంటి మహిళ. తనకి కూడా ఒక కూతురు ఉంది. కొన్ని రోజుల క్రితం నేను మా బాబుని నా దగ్గరికి తిరిగి తీసుకువచ్చుకున్నాను. అప్పటి నుండి తన ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ఏమిటా అని ఆరా తీసేసరికి కొన్ని విషయాలు బయటపెట్టాడు. మా అక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, తనతో పాటు తన కూతురు కూడా చెడు అలవాట్లు చేసుకోవడం వంటి అంశాలతో మా బాబు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అంటున్నాడు. మా బాబు ఈ పరిస్థితికి పరోక్షంగా నేనే కారణం అని బాధగా ఉంది. దీనంతటికీ నేను ఇంకా ఆర్థికంగా సెటిల్ అవ్వకపోవడం కూడా అనిపిస్తోంది. మా బాబుని అక్కడికి పంపించి తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. మా బాబుని ఈ సమస్య నుండి ఎలా బయటపడేయాలి అని అడుగుతున్నారు. ఓకే, లత గారు రాసిన దాని ప్రకారం ఏంటంటే తనకి అడాలసెంట్ చైల్డ్ ఉన్నాడు అని, అండ్ తనకి ప్రస్తుతం బిహేవియర్ ప్రాబ్లమ్స్ తను గమనిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ బాబు పెంపకం అనేది ఒక అభద్రత గల కుటుంబంలోని జరిగింది. సో 10 ఇయర్స్ నుండి డెఫినెట్లీ డివోర్స్కి కారణం అయ్యింది అంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా గొడవలు ఉండడము, లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్స్ దాని ఎఫెక్ట్ ప్రభావం మానసికంగా ఎమోషనల్గా అబ్బాయి మీదే ఎప్పటి నుండో చిన్నతనం నుండి ఉంది. చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఉన్నారు అని పట్టించుకోరు. అంటే వాళ్ళు ఏ విధంగా వీళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఎలా రిజిస్టర్ చేసుకుంటారు, అవి వాళ్ళ ఏజ్తో పాటుగా ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మీ అబ్బాయిని లత గారు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అబ్బాయి ఒక ప్రోడక్ట్ ఆఫ్ ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. అదే కాకుండా అలాంటి బాబుని డివోర్స్ అయిన తర్వాత తిని అభద్రత భావంతో ఉండడం వలన, ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉండడం వల్ల సిస్టర్ ఫ్యామిలీ కూడా డిస్ఫంక్షనల్ అవ్వడం ఇక్కడ ఈ కేసులో ఏంటంటే చాలా లయబిలిటీ అనమాట. అబ్బాయి చిన్నప్పటి నుండి వల్నరబుల్గా పెరిగాడు, అంటే ఎలాంటి వ్యక్తిత్వ వికాసం అనేది చెందకుండా. సో అలాంటిది తన ఎక్స్పోజర్ కూడా ఏంటంటే మంచి రోల్ మోడల్ ఫ్యామిలీలో లేకపోవడం. సో ఈరోజు అడాలసెంట్ ఏజ్లో ఏంటంటే ఒక వ్యక్తిత్వం అనేది ఒక పరిపక్వత చెందడం అనే వయసులో ఉన్నప్పుడు ఆ అబ్బాయి చూసేటువంటి నివసించేటువంటి ఎన్వైరన్మెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా లేకపోవడము, తనకు తెలిసినటువంటి ప్రపంచం ఏంటంటే మోసపూరితము, లేకపోతే అన్నీ కూడా తను చెప్పడం వాళ్ళ సిస్టర్ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, అమ్మాయి మీద దాని ప్రభావం, వాళ్ళు పట్టించుకోకపోవడం, డ్రగ్స్ వాడడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఊహించుకోవచ్చు ఎంత డిస్ట్రెస్లో అబ్బాయి పెరిగాడు అన్నది. సో ఇప్పుడు ఆ అబ్బాయి అన్నీ కూడా బయటపడడం, అండ్ ఆ అబ్బాయి కూడా ఎక్స్పోజ్ అయి ఉంటాడు ఇలాంటి పరిస్థితులకి. ఇతను కూడా సెక్షువల్లీ అబ్యూజ్ అవ్వబడి కూడా ఉండొచ్చు. సో ప్రప్రథమంగా లత గారు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ అబ్బాయిని డెఫినెట్గా ఒక సైకలాజికల్ అసెస్మెంట్కి నిపుణుల దగ్గర తీసుకుని వెళ్ళి ఒక డీటెయిల్డ్ అసెస్ చేస్తారు. అంటే ఆ అబ్బాయి మనస్తత్వాన్ని ట్రై చేస్తారు చదవడానికి. సో దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే చాలా విషయాలు వాళ్ళు ఓపెన్లీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఇతను ఒక ఇలాంటి పిల్లలు ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ తీవ్రతని మీరు ఎప్పుడైనా గుర్తించగలిగితే అతను పాస్ట్లో జరిగినవన్నీ కూడా ఆ మెమరీస్ వాళ్ళని హాంట్ చేస్తూనే ఉంటాయి. అది కైండ్ ఆఫ్ ట్రామాటిక్ సిచ్యువేషన్ ఆ అబ్బాయి హీస్ గాన్ త్రూ అనమాట. సో దీని నుండి బయటపడాలంటే మాత్రం ఆ అబ్బాయిని హీల్ చేయడము, యూజువల్లీ కావాలంటే కూడా మెడికేషన్ సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఈ కేసులో ఉంది. గుడ్ చైల్డ్హుడ్ లేదు, మెమరీస్ చైల్డ్హుడ్లో మంచివి కూడా లేవు. సో అలాంటప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ రీహాబిలిటేషన్, అట్ ద సేమ్ టైం ఫోకస్డ్ ఆన్ ఏం చేయాలి నెక్స్ట్ ఈ అబ్బాయి బయటికి వెళ్ళి దాని మీద ఆ దృక్పథంతో కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లత గారు కూడా ఏంటంటే తను కూడా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో అది భాగంగా ఉన్నారు కాబట్టి తనలో ఉన్నటువంటి ఇమోషనల్ అన్హెల్దీ ఇమోషన్స్ని కూడా తను హీల్ చేసుకుంటే కానీ, తను పాజిటివ్గా ఉంటే కానీ ఇన్ ఫ్యూచర్ ఈ అబ్బాయికి మీరు నిలబడి సహాయం అనేది చేయలేరు. అట్ ది సేమ్ టైం ఒక దారి చూపెట్టడానికైనా
మీరు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మేడం, అదేవిధంగా ఇటువంటి పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందంటారా? ఇలాంటి పిల్లలు యూజువల్లీ ఏంటంటే వదిలేస్తే అంటే ఏ ఇంటర్వెన్షన్ లేనప్పుడు ఏంటంటే డెఫినెట్గా వీ ఓన్లీ సీ ఒక సొసైటీ మీద ఖచ్చితంగా వీళ్ళు ఒక భారంగా మారడం ఒకటి, అట్ ద సేమ్ టైం వాళ్ళ సొసైటీకి హానికరంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా క్రైమ్ రేట్ ఈ మధ్య కాలంలో చూసినా కూడా చాలా ఎవెన్ వయసు నుండి ఈవెన్ మన స్లమ్ ఏరియాస్లో చిన్న పిల్లల నుండి క్రైమ్కి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నాం. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా లా అండ్ ఆర్డర్ భయం అనేది క్రమేణా పోతుంది. ఎందుకంటే దే డోంట్ వాల్యూ వాళ్ళ లైఫ్. వీళ్ళు విలువలు అనేది పెంపొందించకపోవడం కూడా ఆ బ్యాంక్రప్సీకి కూడా ఒక కారణం అవుతుంది. సో మన ఇంటర్వెన్షన్ వల్ల ఏమవుతుందంటే చాలా మటుకు అట్లీస్ట్ కొంత శాతం పిల్లలు ఇంకా ఏంటంటే ఆ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ సెన్సిటివిటీ టువర్డ్స్ సొసైటీ ఉన్నటువంటి శాతం ఉంటారు అడాలసెంట్ ఏజ్లో. అలాంటి వాళ్ళు డెఫినెట్గా చేంజ్ అయ్యి, ఎందుకంటే ఆ డిస్ట్రెస్లో వెళ్ళిన తర్వాత రెండు రకాలుగా తయారవ్వచ్చు. అంటే ఫ్యూచరిస్టిక్గా స్కోప్ చూస్తే ఒకళ్ళు ఏంటంటే రెబెలియస్ టు సొసైటీ అవుతారు, ఇంకోళ్ళు ఏంటంటే సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి కంకణం కట్టుకునే విధంగా అంటే ఆ డిటర్మినేషన్తో ఉండేటువంటి వాళ్ళు యూ ఫైండ్ ఇలాంటి డిస్ట్రెస్ ఆర్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్లో. సో అది ట్యాప్ చేయడం అనేది అవసరం. సో ఈ రీహాబిలిటేషన్ ప్రాసెస్లోని దీని మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎలాంటి వ్యక్తిత్వం, మనం మార్చగలిగిన విషయాలు ఏంటి, ఎలాగ వీళ్ళని సొసైటీకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దచ్చు అన్నది. ఎందుకంటే వీళ్ళు ఆ డిస్ట్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏంటంటే వీళ్ళని సమాజంలో మార్పు కోసం కూడా వీళ్ళు వాడుకోవచ్చు. అన్లెస్ వీళ్ళు మారితే ఆ రూట్ లెవెల్కి వీళ్ళు కూడా వెళ్ళి దే కెన్ బ్రింగ్ సమ్ చేంజ్ అనమాట. కొంత శాతం వరకు చేంజ్ అవుతుంది. వదిలిపెట్టేస్తే దే మే ల్యాండ్ అప్ ఇన్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. ఒకటి సెల్ఫ్కి, ఒకటి సొసైటీకి. ఎందుకంటే వాళ్ళకి సర్వైవల్ మ్యాటర్స్. సో దానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం. సో కొంతవరకు గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అలాంటి అబ్జర్వేషన్ హోమ్స్ వాళ్ళ సహాయం అనేది తీసుకోవచ్చు. ఓకే అండి, మరి లత గారి సమస్యకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. కళాశాలల్లో చదువుకుంటున్న యువతుల మానసిక కుంగుబాటుకు స్నేహాలు, ఇంట్లో పరిస్థితులు, ప్రేమలు వంటివి ప్రధాన కారణాలని చెప్తున్నారు నిపుణులు. ఇక ఉద్యోగాల్లో ఉన్న స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాయి. మానసిక కుంగుబాటు నుంచి బయటపడాలంటే అనేక మార్గాలున్నాయి. మనసును వేధించే సమస్య గురించి ఆత్మీయుల దగ్గర చర్చించి సలహాలు తీసుకోవాలి. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ అనుబంధాన్ని పెంచుకోవాలి. చదువుల మధ్య పోటీని నివారించి మంచి వాతావరణం ఉండేలా పాఠశాలలు, కళాశాలలు కృషి చేయాలి. మానసిక ప్రశాంతతను కలిగించే పాఠ్యాంశాలను పుస్తకాలలో చేర్చాలి. అన్నింటినీ మించి ఎప్పటికప్పుడు ప్రతి మహిళ మానసికంగా సంతోషంగా ఉండడానికి సొంతమైన అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.